ముందు 2 విరిగిపోయినాయి కదండి. చేస్తూ చేస్తూ ఆ తర్వాత పెద్ద పాప 3 తినింది. ఆ తర్వాత 9 రొట్టెలు చేశాను. చేస్తూ చేస్తూ ఏమైందంటే పాట్ అని సౌండ్ వచ్చింది. ఏంటంటే గ్లాస్ పేలింది. నేను ఎప్పటి నుండో అందరి వీడియోలు చూస్తూ ఇది పేలుతుంది అనేసి భయపడుతూనే ఉన్న నాది కూడా. ఎందుకంటే 5 ఇయర్స్ కావస్తుంది. ఏకాదశికి పెట్టినానండి 5 ఇయర్స్ క్రిందట. త్రయోదశి రోజు ఓపెన్ చేశాను. వ్లాగ్ వీడియో కూడా చేశాను. అప్పుడు కొత్త స్టవ్ కొన్నాననేసి మా ఆయనను అడుగుతున్నా, మనది ఎప్పుడన్నా పేలుతుందేమో. జాగ్రత్తగానే వండుకుంటున్నా. అలా వండుకుంటూ టాప్ అని పెళ్ళింది. నా అదృష్టం కొద్ది ఏంటంటే ఫస్ట్ ఆ విరిగిపోయిన రొట్టెలతో దిష్టి తీసేసినానండి. పొద్దున కూడా అనుకున్నాను ఇది సండే జరిగింది. ఏంటో ఈరోజు నాకు ఏమన్నా పేలుతుందేమో అని ఒక మనసుకి అంటే భయంతోనే. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ చూశాను అది పేలడం. సో నేను వ్లాగ్ వీడియోలో పెడుతున్నాను చూడండి. వచ్చి వీలైతే అది మళ్ళీ అబద్ధం అనుకుంటారేమోనని ఇంకా ఆ పిండినంతా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను దాన్ని ఇంకా నెక్స్ట్ డే చేసుకున్నాను. అందుకే చెప్పాను నెక్స్ట్ డే చేశాను అనేసి.